సో మీరు చేసిన కంపెనీలు చాలా కార్పొరేట్ కంపెనీస్ లైక్ అవునండి. బ్రిటానియా కావచ్చు, అవును. మైటాస్ కావచ్చు, అవునండి. ఇట్లాంటి వాటిలలో చేశారు కదా. అవును. సో ఏంటి ఆ కార్పొరేట్ కల్చర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు కూడా ఒక కార్పొరేట్ అధినేత అయ్యారు ఒక కంపెనీకి. సో సార్ దాని నుంచి ఏం నేర్చుకున్నారు కార్పొరేట్ వరల్డ్ నుంచి? ఎంప్లాయీ మేనేజ్మెంట్ కల్చర్ అండి. మెయిన్ ఏంటంటే ఏ కంపెనీకైనా సరే సరే, ఏ ఆర్గనైజేషన్‌కైనా సరే, ఆ ఆర్గనైజేషన్‌లో ఆర్గనైజేషన్ కోసం పనిచేసే వ్యక్తులు ఉద్యోగులు వాళ్ళే అసెట్స్ సార్. ఫస్ట్ అసెట్స్ ఆర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ రైట్. దాని తర్వాత మీ ల్యాప్‌టాపా, కంప్యూటరా ఇవన్నీ వేరే విషయాలు. ఓకే. బట్ ఫస్ట్ ఎంప్లాయీ కమ్స్ టు బి ఫస్ట్ అసెట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మనం ఒక ఎంప్లాయీ తోటి మనం ఎలా ఉంటున్నామో, ఓ ఎంప్లాయీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో, వాడికి మనం ఎంత గౌరవం ఇస్తున్నామో అనే దాన్ని బట్టే వాడి ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ద వర్క్ అనేది ఉంటుందండి. రైట్. 9-6 వర్క్ చేయడం వేరు. అవును. ఈ వర్క్ నాది అనుకుని చేయడం వేరు. ఈ వర్క్ నాది మాత్రమే అనుకుని చేయడానికి వేరు. సో ఒక మనిషి జాయిన్ అయినప్పుడు ఈ పని నాది అని అనుకుని, ఈ పని నేను చేయాలి అనుకుని వాడు కంపెనీలోకి వస్తాడండి, జాబ్‌లోకి వస్తాడు. అవును. ఇది నాది అని వాడు ఓనర్‌షిప్ తీసుకునే ఒక ఫీల్, ఆ స్పార్క్‌ను మనం వాడిలో కలిగిస్తే దెన్ సూపర్. థింగ్స్ విల్ బి డెఫినెట్లీ అబ్జర్వ్డ్ అండ్ టేకెన్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ వే. కరెక్ట్. వండర్ఫుల్. సో ఇవన్నీ ఏంటంటే కార్పొరేట్స్‌లో జరుగుతాయండి. ఓకే. అంటే ఆఫ్‌కోర్స్ అగైన్ ఇట్ ఆల్ మ్యాటర్స్ అండి. ఇండస్ట్రీని బట్టి అంతే మారిపోతుంటాయి. కదా, అవును. ఇప్పుడు నేను మై లాస్ట్ ఎంప్లాయర్, నేను వర్క్ చేసిన లాస్ట్ కంపెనీ వాజ్ ఎల్&టీ అండి. అచ్చా. ఐ వర్క్డ్ ఫర్ ఎల్&టీ మెట్రో రైల్‌లో చేశాను కదా. మెట్రో రైల్. సో ఓకే. నేను అక్కడ నేర్చుకున్న ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే అండి, మా ఎండీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆయన రోజు రాగానే ఆఫీస్‌కి ఎక్కడైతే కారు దిగుతాడోండి, అక్కడి నుంచి ఆయన ఆయనకెళ్ళి ఏ చైర్‌లో అయితే కూర్చుంటాడో, ఈ ఈ దారిలో కారు దిగిన ఫస్ట్ స్టెప్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి చైర్‌లో కూర్చునేంత వరకు హౌస్ కీపింగ్. ఈ మధ్యలో ఎంతమంది వచ్చినా సరే అందరికీ ఆయన వాళ్ళ దగ్గరికెళ్ళి సెకండ్ ఇచ్చి హౌ ఆర్ యూ టుడే అని అడిగేవాడండి. ప్రతిరోజు, ఆ, ప్రతిరోజు అడిగేవాడండి. బాబా. ప్రతిరోజు ఆయన వాళ్ళ దగ్గరికెళ్ళి హౌ ఆర్ యూ టుడే అని అడుగుతాడు. ప్రతిరోజు అడుగుతాడు అందరిని. సో నాకది చాలా అంటే ఇట్స్ వెరీ పెక్యూలియర్ క్వాలిటీ అండి. కరెక్ట్. నిజంగా. నేను ఇదివరకు వర్క్ చేసిన ఏ కంపెనీలో కూడా ఒక జీఎం వచ్చాడనుకోండి, నేను సైట్లో వర్క్ చేసేవాడిని. జీఎం వచ్చాడంటే జీఎం కారు దిగుతాడు, డ్రైవర్ వచ్చి డోర్ తీస్తాడు, డైరెక్ట్‌గా ఆయన క్యాబిన్‌లోకి వెళ్ళేంత వరకు ఏదో ఫోన్ అన్నా చూస్తాడు, లేదా నేలనన్నా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కరెక్ట్. పక్కన ఎవరైనా నమస్తే చెప్తున్నా, గుడ్ మార్నింగ్ చెప్తున్నా, మొహం కూడా ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు. ఇవ్వరు. కరెక్ట్. సో ఇవన్నీ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి దొరుకుతుందండి. ఇది ఇబ్బంది కదా సార్ అందరితో మాట్లాడడం? ఓకేనా అట్లా? నేను ఇప్పుడు నా ఆర్గనైజేషన్ మా ఆఫీస్‌కి మీరు అది వెళ్ళాను అనుకోండి, పాటిస్తారా? ఖచ్చితంగా. ఓకే. నేను మా ఆఫీస్‌కి వెళ్ళగానే అందరి దగ్గరికెళ్ళి హాయ్, హలో అని చెప్పి, హాయ్, గుడ్ మార్నింగ్ అని ఖచ్చితంగా నేను వెళ్ళి సెకండ్ ఇస్తాను అచ్చా అందరికి. అచ్చా. ఓ, ఎవ్రీవన్. సో నాకంటే ఐ ఫీల్ దట్ కరెక్ట్. ఇట్స్ గుడ్ ప్రాక్టీస్. కరెక్ట్. వండర్ఫుల్. అదే. ఇంకొకళ్ళకి అది రాంగ్ అనిపించచ్చు, ఇంకొకళ్ళకి ఎందుకు అవసరం రాదు సార్ అనిపించచ్చు. అది? లేదు, చచ్చ చచ్చ. అద్భుతం అది. అది. యాక్చువల్‌గా మీరు అది ఎట్లా ఫీల్ అయినా అడుగుదామని నేను అడిగాను ఓకే, ఓకే, యాక్చువల్‌గా. ఎందుకంటే వండర్ఫుల్ అది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, అబ్బో ఈయన మనతో ఎందుకు మాట్లాడతారులే అనే ఒక ఉంటుంది అంటే కదా. ఒక పర్సనల్ టచ్‌ని టచ్ అనేది అది డెవలప్ చేస్తుందండి. వండర్ఫుల్ నేను సార్. మెట్రోలో వర్క్ చేసేటప్పుడు ఐ యూజ్డ్ టు లీడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్ నాది బిగ్గెస్ట్ టీమ్ సైజ్ అనమాట. ఓకే. ఓకే. నేను లీడ్ చేసిన టీమ్ ద బిగ్గెస్ట్ టీమ్ ఇన్ ఎంటైర్ మెట్రో రైల్ ఆఫ్ హైదరాబాద్. రైట్. మా అంటే మాకు మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైనా వచ్చారనుకోండి సైట్లోకి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్లో ఉన్నామండి, అవును. అమీర్పేట్ లాంటి ఒక స్టేషన్లో ఉన్నప్పుడు ఒక మేనేజ్మెంట్ లెవెల్ పర్సన్ వచ్చారంటే ఆయన చుట్టూతో మొత్తం జనాలు ఉంటారండి. అవును. సపోజ్ ఆయనకు ఒక వాటర్ కావాలి, ఎవరైనా పిలవాలంటే ఆయన హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా సంబోధిస్తారు. అవును. అదే నేనున్నాను అనుకోండి, నేను అక్కడ ఒక అమ్మాయి హౌస్ కీపింగ్ లేడీ ఉందనుకోండి, లావణ్య కొంచెం వాటర్ తెచ్చిస్తావా అని అడుగుతాను. అంటే నాకు అట్లా పేరుతోటి నేను పిలుస్తాను. కరెక్ట్. సో ఆ పర్సనల్ టచ్ వాళ్ళకేంటంటే, అరే ఆ స్థాయి మేనేజర్ స్థాయి పర్సన్ నన్ను పేరు పెట్టి గుర్తుపెట్టుకున్నాడు అనే ఒక ఫీల్ వాళ్ళకు ఉంటుంది చూసారా. చాలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు మనం అక్కడికి ఎంటర్ అయితే వాళ్ళు ఉన్న పరిసరంలోకి మనం ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పాజిటివ్ వైబ్సే డిఫరెంట్. Different. అంత బాగుంటుంది. అందరూ ఇంత మెట్రోలో ఏం చేశారు సార్? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అది మెట్రోలో పని చేయడం. మెట్రోలో చాలా ఇనీషియల్ స్టేజ్లో నేను వర్క్ చేశానండి. Okay. కంపెనీలోకి ఎంటర్ అయ్యాను. ఓహో. నాకు అక్కడ ఒకరోజు ఐ గోట్ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్. నేను ఇంకో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో Okay. ఐ గోట్ కాల్, ఇట్లా మెట్రోలో వీఆర్ లుకింగ్ ఫర్ సో అండ్ సో పొజిషన్, రైట్. ఇట్లా మాకు మీ గురించి సో రిఫరెన్స్ ద్వారా వచ్చింది మీ రెజ్యూమ్ అంటే, ఫస్ట్ నేను లేదంటే ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ హియర్, ఐ కెనాట్ షిఫ్ట్ మై జాబ్ నో అని చెప్పి అన్నాను. నేను వేరే దగ్గర ఒక మంచి పొజిషన్లో, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను.
టోటెమ్ అనే ఒక కంపెనీ, టొట్టెంపూడి సల్లిత్ చౌదరి అని చెప్పేసి ఓకే, మన ఓకే. సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గర వ్యక్తి అనమాట. మ్మ్. పంజాగుట్టలో ఓన్ ఆఫీస్, ద్వారకాపురి కాలనీ, సాయిబాబా టెంపుల్కి ఆనుకున్న బిల్డింగ్ అనమాట. అచ్చా అచ్చా, ఓకే. అక్కడ నేను ఎండీకి టెక్నికల్ అసిస్టెంట్గా ఉండేవాడిని. మ్మ్. ఆల్మోస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ ఆఫీస్, మీ చేతిలో. ఇంక్లూడింగ్ జిఎం, ప్రాజెక్ట్ మేనేజర్, ఎవరైనా సరే ఎండీకి ఇంకా బిఫోర్ నేనే. మ్మ్. ఆ రేంజ్లో అసలు ఉర్రుతలుగిచ్చా అంతే అనమాట. కదా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ కాల్ వచ్చింది. ఆ. ఫస్ట్ లేదు అని అన్నాను. దాని తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి లేదు మీరు ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి అని అంటే వెళ్ళాను. సరే వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మంచి మూవ్ అనిపించింది. ఇమీడియట్గా ఐ జాయిన్ ద ఆర్గనైజేషన్. ఓకే. సో మనకి హైదరాబాద్లో మీకు తెలిసినట్టుగా వీఆర్ హ్యావింగ్ 3 లైన్స్ అండి. మ్మ్. రెడ్ లైన్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మియాపూర్, మ్మ్. బ్లూ లైన్ ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ్, రైట్. గ్రీన్ లైన్ ఫ్రమ్ జేబిఎస్ టు అవును. మన ఎంజీబీఎస్. మ్మ్. సో ఆల్మోస్ట్ అన్ని లైన్స్కి నేను ఒక గ్రూప్ స్టేషన్ కంట్రోలర్గా, అంటే స్టేషన్ కంట్రోలర్గా జాయిన్ అయ్యాను. ఓ. అక్కడ కూడా క్విక్లీ అప్ ద ల్యాడర్ వెళ్ళాను. ఓహో. గ్రూప్ స్టేషన్ కంట్రోలర్ పొజిషన్ వరకు వెళ్ళిపోయాను. కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారంట. అవునండి. దేనికి? అంటే యాక్చువల్గా మెట్రో ఇనాగరేషన్కి ముందు ఒక ప్రెస్ మీట్ జరిగిందండి ఓకే. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో. మ్మ్. సో అప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ ఇవ్వాలి. అవును. ఆయన ప్రెస్లో మాట్లాడడానికి బిఫోర్ కొంచెం ఇన్ఫో గ్యాదర్ చేసుకుంటారు కదా, అవును, అవును. అంటే ఏంటి అది అని చెప్పేసి. సో ఆయన అడగంగానే అక్కడ నన్ను పిలిచారు. నన్ను పిలిచి సార్ మీరు అడుగుతున్నారు కొన్ని సమాధానం చెప్పండి అంటే, ఆయన అడిగిన దానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా షార్ట్ టైంలో ఆయన తెలుసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మ్యాటర్, చాలా క్విక్గా ఈజీగా ఆయనకు అర్థమైపోయేటట్టుగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. వావ్. దాని తర్వాత మళ్ళీ ఆయన నేను చేస్తున్న సర్వీస్ని మళ్ళీ ఆయన మానిటర్ చేసి అట్లా, అంటే హీ హాజ్ అప్రిషియేటెడ్ మీ గ్రేట్ గ్రేట్ గ్రేట్. 4 to 5 times. రైట్. సో ఇంత అద్భుతమైన లైఫ్, మరి సూపర్ లైఫ్, మళ్ళీ మెట్రో, నిజంగానే మెట్రో లైఫ్. దాన్ని వదిలేసుకొని ఎందుకు మళ్ళీ సిప్స్ వైపు, ఇప్పుడు ఏదైతే మీరు సామ్రాజ్యం సృష్టించారో అది ఎలా చేయాలనిపించింది మీకు? అంటే లైక్ నేను అన్నట్టు బిజినెస్ చేయాలి, మ్మ్. నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను ఒక 5 మందికో 10 మందికో నేను జాబ్లో పెట్టుకుని నేను వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అనే ఒక ఆస్పిరేషన్ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మెట్రోలో జాయిన్ అయ్యాను. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక పెద్దగా చేసేది ఏం లేదండి. ఓకే. మేనేజర్ Correct. క్యాటర్కి వెళ్ళిపోయినాక పెద్దగా చేసేది ఏమి ఉండదు ఇంకా అవును. విత్ అవర్ హ్యాండ్స్. సో ఇంకా దట్ వాస్ ఫోర్సింగ్ మీ అనమాట. సరే ఏదోటి మొత్తానికి డే హ్యాస్ కమ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్అట్. Okay. అండ్ 2 days అయిపోయింది. అంటే మెట్రో నాకు ఎంతగా నా బ్లడ్లో నరాల్లో నాకు ఇంకిపోయిందంటే నేను చేసిన జాబు. మీరు చెప్తే నెంబర్ జనవరి 6th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. ఓకే. బయటకు వచ్చాను. జనవరి 7th మార్నింగ్ లేచి నేను మాకు యూనిఫామ్ ఉంటుంది, నేను యూనిఫామ్ ఇస్త్రీ పెట్టుకుంటున్నాను. ఇస్త్రీ పెట్టుకుంటే మా మదర్ ఏమనుకుందంటే, అంటే హ్యాండ్ ఓవర్ అంటే అన్నీ సబ్మిట్ చేయాలి కదా, ఓకే. మేబీ నేను అవన్నీ ప్యాక్ చేస్తున్నానేమో అని అనుకుంది. నేను యూనిఫామ్ వేసి కిందకు వస్తుంటే షీ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే నేను అసలు జాబ్ మానేసిన సంగతి నేను అసలు మర్చిపోయాను. అసలు నా లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిందన్న సంగతి కూడా మర్చిపోయాను. సో అంత ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్. ఇప్పటికి మెట్రో సౌండ్ వింటే మీ గుండెలు ఎట్లా సంతోషంతో హ్యాపీ ఫీల్ ఊగిపోతాయి అవుతుంది. అంటే కదా? లైక్ ఇప్పుడు మై ఫస్ట్ ఎంప్లాయర్ వాజ్ ఐ వర్క్ ఫర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. అచ్చా. ఓ. గచ్చిబౌలి టు అప్ టు అప్పా జంక్షన్. ఓకే. 13 kilometers స్ట్రెచ్ ఉండేది. ఆ 13 kilometers స్ట్రెచ్లో నేను ట్రైనింగ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అచ్చా. దెన్ ఐ కేమ్ అవుట్ యాజ్ అ సీనియర్ ఇంజనీర్. దాదాపు 2.5 years వర్క్ చేశాను. ఓకే. మళ్ళీ దాని తర్వాత మా లాస్ట్ ఎంప్లాయర్ వాజ్ మెట్రో రైల్ అండి. ఇప్పుడు చాలామంది మెట్రోలో అరౌండ్ 4.75 అనుకుంటే రీసెంట్ టచ్ అయింది. 4.75 హైయెస్ట్ ఫిగర్. 5.12 సగటున 5 లక్షల మంది రోజు ప్రయాణిస్తున్నారు కదా. అది వాళ్ళందరూ ఇవాళ మెట్రోలో ఇవాళ ఎందుకు మెట్రోలో వెళ్ళిపోండి, ఇట్లా వీళ్ళు మెట్రో గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంతే కదా. అరే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని. మా రీయూనియన్ అయింది మొన్న ఒక 2 months బ్యాక్. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే మేము ఒక 8 members అందరం ఇప్పుడు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు. ఓకే. మేమందరం కలిసి వేవ్ రాక్కి వెళ్ళాం. ఓకే. అక్కడ రీసెంట్గా ఏదో రెస్టారెంట్ పబ్ ఏదో ఓపెన్ చేశారు. అచ్చా. సార్ అక్కడికి వెళ్ళాము. వీ హ్యాడ్ ద పార్టీ. బయటకు వచ్చాక డిఎల్ఎఫ్ బిల్డింగ్ ముందు ఆ రోడ్డు మీద 200 feet రోడ్డు, అరౌండ్ midnight 1:30 అవుతున్నట్టుంది. మేము అక్కడ కూర్చొని అందరూ కార్లో కూర్చుందాం అంటే లేదు, అందరం రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఆ రోడ్డు అప్పుడు అరౌండ్ 60 feet రోడ్డు ఉండేదండి. ఓకే. అంటే అక్కడ మేము పనిచేసినప్పుడు మేము పడ్డ కష్టాలు, అంటే దిస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్ అనమాట. ఇవాళ ఇంతమంది ఔటర్ రింగ్ రోడ్ని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఫార్మేషన్లో కష్టపడ్డ చాలా మందిలో మేము కూడా కీలక పాత్ర పోషించామని. హైదరాబాద్ అంటే ఇప్పుడు 2 గుర్తింపులు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, ఒకటి మెట్రో. ఆ రెండిట్లో మీరున్నారు. రెండిట్లో